వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఏదైతే ఈరోజు కోటి సంతకాల కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి గారు పిలుపువడంతో సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు గారి ఆదేశానుసారం డివిజన్ కార్పొరేటర్ గారు ప్లస్ ఇతర అనుబంధ సంఘాల నాయకులు కానీ కార్యకర్తలు కూడా ప్రజా సమస్య మీద, ప్రజా ఉద్యమం మీద, ప్రజల్లో చైతన్యం తీసుకొని ప్రజాస్పందన మీద ఈ కార్యక్రమాన్ని ప్రజా అభిప్రాయం మేరకే ఈ డివిజన్లో మేము సంతకాల శాఖను కేటాయించాము. ఈరోజు భాగంగా ఉదయం 9 ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేసుకోవడం జరిగింది. ప్రజల వద్దకు వెళ్ళడం జరిగింది. ఈ సంతకాలు అనేది ప్రైవేట్ మెడికల్ కాలేజ్ అనేది పీపీపీ పద్ధతి ద్వారా ప్రైవేటీకరణ చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ చేస్తుంది. అది ఎంతవరకు ప్రజలకి అవసరం, అది అనవసరం అనే ఉద్దేశంతో మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే కోటి సంతకాల కార్యక్రమం పెట్టాడో ఇవాళ ప్రజల్లోకి వెళ్తుంటే స్వచ్ఛందంగా మేము ఏది బలత్కారంగా సంతకాలు పెట్టమన్నట్లే స్వచ్ఛందంగా చదువుకున్న పిల్లలు, చదువు రాని వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా పేదవాళ్ళకి న్యాయం చేయాలనేది భాగంగా సంతకాల సేకరణ చేసామండి. ఎవరిని మేము ఇబ్బంది పెట్టకోకుండా చేపించాం. ఈ గవర్నమెంట్ ఏదైతే ఉందో సూపర్ 6 హామీలు అని చెప్పారు, అది ఎంతవరకు చేశారనేది ప్రజలు చూశారు. అట్లాగే రాజధాని అన్నారు, 30,000 ఎకరాలు చాలని చెప్పి దాన్ని 40,000 అంటున్నారు. ఇప్పుడు నిమిషానికి ఒకటి చెప్పుకుంటూ చేసుకుంటూ వెళ్తున్నారు. వరదల సాయం కూడా మొన్న అందించడం జరగాల, మెడికల్ కాలేజ్ కడితే కట్టలేదని చెప్తున్నారు. దానిలో భాగంగా మా జగన్మోహన్ రెడ్డి గారు నెల్లూరు వెళ్ళడం జరిగింది, నర్సీపట్నం వెళ్ళడం జరిగింది. ఇట్లాగే ఏ కార్యక్రమం సరే అంతా నిర్వీర్యం చేస్తూ ప్రజలకి నష్టం చేస్తుంటే ప్రధాన ప్రతిపక్షంగా చూస్తూ వైఎస్ఆర్సీపీ కార్యకర్త ఎవరు ఉండరండి. జగన్మోహన్ రెడ్డి గారు ఏ పిలిపించినా సరే ఆ కార్యక్రమానికి ముందుంటామని ఈ సభకు తెలియపరుచుకుంటున్నాం. ధన్యవాదాలు.